వార్తిల్లు. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి సేవలు అందిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే పెంచడం లేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం 12,000 ఆదాయంలోపు వాళ్ళందరూ సంక్షేమ పథకాలకి అర్హులే. అంగన్వాడీ వర్కర్స్ కి 11,500, హెల్పర్స్ కి, మినీలకి 7,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. కావున వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే తల్లికి వందనం, రేషన్ కార్డులు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్, వితంతు పెన్షన్, వాళ్ళ కుటుంబంలో ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేయండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకైనా మమ్మల్ని గుర్తించండి అనే ఒక అంశం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచే జీతాలు, కనీస వేతనాలు పెంచండి అని అడుగుతున్నాం. ఒకవైపు కనీస వేతనాలు ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటే లేదు, మీరు గౌరవ వేతనానికి వచ్చారు, మీరు గౌరవ వేతనం తీసుకుంటున్నారని చెప్తున్న ప్రభుత్వం ఈ రోజు కంప్యూటర్లో ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ కుటుంబమైనా వాళ్ళ పిల్లలకి తల్లికి వందనంకి వెళ్తే, అమ్మ నువ్వు అంగన్వాడీ టీచర్వి, మీకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తుంది, మీ పిల్లలకి తల్లికి వందనం రాదు. రేషన్ కార్డులకు వెళ్తే మీకు రేషన్ కార్డు రాదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక సార్లు విన్నపం చేసుకుంటే లేదు, సంక్షేమ పథకాలు మీకు ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఈరోజు ఒక జీవో అమలు చేయాలంటే 5 నిమిషాలు పట్టదు. ప్రభుత్వ ఉద్యోగి అని ఒక పదం తీయడానికి ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి పడుతుందో అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా స్పందించి మాకు సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. 12,000 గ్రామాల్లోని, పట్టణాల్లోని అంగన్వాడీ వర్కర్లని వేరువేరుగా కాకుండా ప్రతి అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి, మినీ అందరికి కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.